హిందీ నేర్చుకుందాం. కొన్ని తెలుగు సెంటెన్సెస్ తీసుకుని వాటిని హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దాం. నేను నిరుద్యోగిని. నేను మై బేరోజ్గార్ హూ. బేరోజ్గార్ అంటే నిరుద్యోగి. మై బేరోజ్గార్ హూ. నేను నిరుద్యోగిని. నేను ఎవరు. నేను మై కౌన్ హూ. ఎవరు. నేను ఎవరు. మై కౌన్ హూ. నెక్స్ట్, నువ్వు ఎక్కడ ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావు. తుమ్ నువ్వు, కహా ఎక్కడ, హో ఉన్నావు. తుమ్ కహా హో నువ్వెక్కడ ఉన్నావు. అలాగే తూ కహా హై ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. తూ కహా హై ఇది చిన్నవాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా చెప్పేటప్పుడు తూ కహా హై అని చెప్తాం. అదే నువ్వు ఎక్కడున్నావు అని కొంత రెస్పెక్ట్ ఇచ్చి చెప్పాలనుకున్నప్పుడు తుమ్ కహా హో అని చెప్పొచ్చు అనమాట. నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు. తుమ్ నువ్వు, ఘర్ పర్ ఇంటి దగ్గర, హో ఉన్నావు. తుమ్ ఘర్ పర్ హో నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు. నువ్వు ఇంట్లో ఉన్నావా. నువ్వు ఇంట్లో ఉన్నావా. క్యా తుమ్ ఘర్ పర్ హో. క్యా తుమ్ ఘర్ పర్ హో. నువ్వెలా ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నావు. తుమ్ నువ్వు, కైసే ఎలా, హో ఉన్నావు. తుమ్ కైసే హో నువ్వు ఎలా ఉన్నావు. అదే మీరు ఒక లేడీని అడుగుతున్నారనుకోండి నువ్వు ఎలా ఉన్నావు అని ఎలా అడుగుతారంటే తుమ్ కైసీ హో అని అడుగుతారనమాట. తుమ్ కైసీ హో ఎలా ఉన్నావు. జంట అయితే తుమ్ కైసే హో అని అడగాలి. లేడీ అయితే తుమ్ కైసీ హో అని అడగాలి. ఓకే, నెక్స్ట్, సీత నువ్వు ఎలా ఉన్నావు. సీత నువ్వు ఎలా ఉన్నావు. సీత తుమ్ కైసీ హో. చూసారని ఎంతకుముందు చెప్పాను. లేడీస్ అయితే కనుక కైసీ అని అడగాలని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో సీత తుమ్ కైసీ హో ఇలా చెప్తాం అనమాట. నెక్స్ట్, నువ్వు కృష్ణ. నువ్వు కృష్ణ ఇలా మన ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి చెప్పాలనుకున్నప్పుడు తుమ్ కృష్ణ హో. తుమ్ నువ్వు, కృష్ణ హో కృష్ణవై ఉన్నావు. నెక్స్ట్, అతను ఎక్కడ ఉన్నాడు. అతను వహ్ అతడు, ఎక్కడ కహా, హై ఉన్నాడు. వహ్ కహా హై అతను ఎక్కడున్నాడు. అలాగే ఈ వహ్నే హిందీలో ఓ అని కూడా పలుకుతూ ఉంటారు. ఓ అని కూడా పలుకుతూ ఉంటారు అనమాట. సో ఓ కహా హై, వహ్ కహా హై ఇలా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి, కామెంట్స్లో పోస్ట్ చేయండి. అతడు అక్కడ ఉన్నాడు. అతడు అక్కడ ఉన్నాడు దీన్ని హిందీలో ఎలా చెప్పాలో మీరు ట్రాన్స్లేట్ చేసి కామెంట్స్లో పోస్ట్ చేయండి. సో ఇలా మీరు హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అలాగే ఈ షార్ట్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.